హాయ్ అండి అందరికీ. తప్పు చేసిన వాళ్ళ తాట తీసిన నాగార్జున గారు, దొరికిపోయిన యష్మి, చీప్స్కి చెమటలు పట్టించిన నాగార్జున గారు, వీటి గురించి ఈరోజు జరిగిన ఎపిసోడ్ల దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ నాగార్జున గారు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. నాని గారి డైలాగ్తో ఎంట్రీ అయితే అదిరిపోయింది. ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొద్దిసేపు శుక్రవారం ఏం జరిగిందో చూపించారు. ఫస్ట్ ఫుడ్ గోల ఇదంతా జరిగింది అది చూపించారు. దాని తర్వాత కంట్రీ డిలైట్ యాప్, కంట్రీ డిలైట్ పాల గురించి కొంచెం ప్రమోషన్ చేశారు. అది అయిపోయిన తర్వాత స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ చేశారు నాగార్జున గారు. ముగ్గురు చీఫ్లను నిల్చోబెట్టారు. ఫస్ట్ ముగ్గురు చీఫ్లను పైకి లేపారు. ఫస్ట్ లేపిన తర్వాత ఒక బోర్డు పెట్టారు, రెడ్ అండ్ గ్రీన్ బోర్డు పెట్టారు. మీ క్లాన్ వాళ్ళని పెట్టండి అని ఆ బోర్డులో, రెడ్ అండ్ గ్రీన్ బోర్డులో వాళ్ళ క్లాన్ వాళ్ళు రెడ్లో ఎవరు ఉంటారు, గ్రీన్లో ఎవరు ఉంటారు మీరు డిసైడ్ చేసి పెట్టండి అని చెప్పారు. ఫస్ట్ యష్మి లేచింది. యష్మికి చెప్పాడు ఫస్ట్ యష్మిని పెట్టమని. యష్మి ఫస్ట్ అభయ్ని గ్రీన్లో పెట్టింది. అభయ్ ఫోటో గ్రీన్లో పెట్టింది. పృథ్వీని పెట్టబోతుంటే ఫస్ట్ అభయ్ని పెట్టు, తర్వాత పృథ్వీ నెక్స్ట్ వాళ్ళని చెప్పాడు. ఫస్ట్ అభయ్ గురించి చెప్తుంది. అభయ్ గ్రీన్లో ఉంటే విష్ణుప్రియకు ఎందుకు రాంగ్ అనిపించిందని నాగార్జున గారు అడిగారు. అభయ్ని గ్రీన్లో పెట్టింది కదా, నువ్వు గ్రీన్లో పెట్టావు, గేమ్ బాగా ఆడాడని, విష్ణుప్రియకు ఎందుకు రాంగ్ అనిపించిందని నాగార్జున గారు అడిగారు. అప్పుడు అంటే వీడియో అబ్బాయి గ్రీన్లో ఎందుకు ఉన్నాడని విష్ణుప్రియకు రాంగ్ ఎందుకు అనిపించింది అని అడిగితే, అంటే వీడియో వేశారు. ఎవరిది? విష్ణుప్రియ ఇది అభయ్ విష్ణుప్రియని గేమ్లో తోశాడని అన్నారు కదా, ఆ వీడియో వేశారు. ఆ వీడియోలో అభయ్ విష్ణుప్రియని తోయలా. మనం లాస్ట్ వీడియోలో అభయ్ తోశాడని చెప్పాము, అది స్పీడ్లో కనిపించలే. ఇక్కడ నుంచి తోశాడని అనుకున్నాం, అది తోయలా. విష్ణుప్రియనే కంట్రోల్ తప్పి పడింది, అది మనం రాంగ్ చెప్పాము, అది తప్పైంది. అది వీడియో చూపించి వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. నెక్స్ట్ పృథ్వీని గ్రీన్లో పెట్టింది రీజన్ స్ట్రాంగ్ కంటెండర్ అనిపిస్తుంది, అందుకే గ్రీన్లో పెట్టానని యష్మి చెప్పింది. పృథ్వీ స్ట్రాంగ్ కంటెండర్ అందుకే గ్రీన్లో పెట్టానని చెప్పింది. నాగార్జున గారు పృథ్వీకి వార్నింగ్ ఇచ్చాడు. ఫక్ వర్డ్స్ ఎక్కువ వస్తున్నాయి, నువ్వు కొంచెం బూతులు మాట్లాడుతున్నావు, అవి తగ్గించుకుంటే మంచిదని పృథ్వీకి వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున గారు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రేరణని రెడ్లో పెట్టింది యష్మి. ప్రేరణని రెడ్లో పెట్టింది. రీజన్స్ ఏం చెప్తుందంటే, సంచాలక్ కన్ఫ్యూజ్ అయ్యింది అందుకే రెడ్లో పెట్టానని. లాస్ట్ ఒక గేమ్లో, అది సాక్స్ గేమ్లో సంచాలక్ ఉంది కదా, ఆ సాక్స్ గేమ్లో ఫెయిల్ అయింది అందుకే రెడ్లో పెట్టానని యష్మి చెప్పింది. నాగార్జున గారు ఏమంటున్నారు, మణికంఠ సీత గేమ్లో నువ్వు చేసింది కరెక్టా అని అడిగాడు. ఇప్పుడు యష్మి చేసింది, మణికంఠ సీత ఆడిన గేమ్లో నువ్వు చేసింది కరెక్టా అని అడిగితే, దానికి యష్మి ఏమంటుంది, నువ్వు కరెక్టా అని చెప్పి మళ్ళీ ఇంకొకటి, డ్యాన్స్ ఎందుకు చేసావు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు, వాళ్ళని ఎగతాళిగా చేసినట్టు అనిపించింది, ఎందుకు అట్లా చేసినావు అని అంటే, యష్మి ఏమంటుంది, యష్మి కాదు మణికంఠ, నేను అక్కడే అడిగాను సార్ ఒప్పుకుంది అని నాగార్జున గారితో చెప్తున్నాడు. గేమ్ స్టార్ట్ కాకన్నా ముందే నేను అక్కడే అడిగానని చెప్పాడు, కానీ మణికంఠ అడగలేదు, సీత అడిగింది. దానికి దగ్గరలో ఉంటే కూడా దీన్ని తీసుకుంటావు కదా అని చెప్తే అక్కడ అవునని చెప్పింది యష్మి ఏమంటుంది, అడగలేదు సార్, అడిగితే నేను అక్కడే క్లారిటీ ఇచ్చిండేదాన్ని అని అనేది. అడగలేడు కానీ సీత అడిగింది, సీతకు అక్కడే క్లారిటీ చెప్పింది, మళ్ళీ తర్వాత మాట మార్చింది. ఎంత కంటిన్యూగా చేస్తుందంటే, ఎగ్జాక్ట్లీ లాస్ట్ సీజన్లో శోభ ఎట్లయితే చెప్పిందో కాన్ఫిడెంట్గా చెప్తుంది, వీడియో చూపించేసరికి మళ్ళీ ఏదో వేరే రీజన్ చెప్తుంది. ఆమె అబద్ధం చెప్పినా సరే కాన్ఫిడెంట్గా చెప్తుంది, ఎందుకు చెప్తుందో అర్థం కాదు. వీడియో చూపించిందో మళ్ళీ ఆన్సర్ మారుస్తుంది. తర్వాత ఆ వీడియో చూపించలేదు, కొంచెం తర్వాత చూపిస్తారేమో. సోనియాని రెడ్లో పెట్టింది. గేమ్ క్లారిటీ లేదు తనకి అని చెప్పింది. సోనియాకు గేమ్ క్లారిటీ లేదని రెడ్లో పెట్టింది. ఇంకా ఒక 2 రీజన్లు చెప్పింది. దాని తర్వాత రెడ్లో పెట్టింది. స్టూడెంట్కి మార్క్స్ వస్తే
డిసప్పాయింట్ అవుతారు కదా. ఇది ఈ పాయింట్ ఎందుకు రాశానంటే, నాగార్జున గారు సోనియాని అంటున్నారు. సోనియా నేను బాగానే ఆడుతున్నాను నాకు అనిపిస్తుంది అని సోనియా అంటుంది. నేనైతే బాగానే ఆడుతున్నాను సార్ అని నాగార్జున గారితో చెప్తుంది. నాగార్జున గారు ఏమంటున్నారంటే, 90 మార్క్స్ వచ్చే స్టూడెంట్కి 40 మార్క్స్ వస్తే ఎట్లుంటుంది అని నాగార్జున గారు కొంచెం మోటివేట్ చేస్తున్నాడు సోనియాని. నువ్వు స్టార్టింగ్లో గేమ్ బాగా ఆడావు, పోతూ పోతూ బాగా ఆడట్లేదు, అందుకే డిసప్పాయింట్ అవుతున్నారని ఒక పాయింట్లో చెప్పాడు. సోనియాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ సోనియాకు గుర్తు చేశాడు పెద్దోడు చిన్నోడు అని కూర్చుంటే ఆటోలో నువ్వు లేని ఫీలింగ్ వస్తుందని చెప్పాడు. పెద్దోడు చిన్నోడు అంటే ఆ కాన్వర్జేషన్ ఎక్కువ అవుతుంది కదా, వాళ్ళతో వీళ్ళతో కాన్వర్జేషన్ ఎక్కువ పెట్టుకోవడం ద్వారా ఆటలో నువ్వు లేవని అనిపిస్తుంది అని నాగార్జున గారు సోనియాకి చెప్పాడు. కొంచెం అట్లా చేయకుండా కొంచెం గేమ్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయ్యాయి అని సోనియాకి చెప్తున్నాడు. నెక్స్ట్ సోనియా, విష్ణు నామినేషన్లో నీకు ఫ్యామిలీ ఉంటే తెలుస్తుంది అని అన్నది. సోనియా విష్ణుని అంటుంది. విష్ణుని ఎపిసోడ్లో అంది. అది ఎవరు అబ్జర్వ్ చేయరా, యూట్యూబర్లు అబ్జర్వ్ చేయరా, ఎవరు ఇప్పటివరకు నేను ఏ రివ్యూలో చూసినా రోజులో చూసినా ఎక్కడ రాలేదు అది ఇప్పటివరకు. సోనియా నామినేషన్లో ఒక పాయింట్ ఉంది విష్ణుని, నీకు ఫ్యామిలీ ఉంటే తెలుస్తుంది, నీకు ఫ్యామిలీ లేదు అన్న ఇంటెన్షన్తో మాట్లాడినది. నీకు ఫ్యామిలీ ఉంటే తెలుస్తుంది, నా వీడియోలు బయటికి ఎట్లా అవుతాయి, మా ఫ్యామిలీ ఏమనుకుంటారో అని విష్ణుని అంటుంది. విష్ణుని ఇది ఎందుకు అంటుందంటే, స్టార్టింగ్లో విష్ణుప్రియ వీళ్ళకి ఒక మాట అయిపోయింది. విష్ణుప్రియ వాళ్ళ మదర్ రీసెంట్గానే చనిపోయింది. ఈ బిగ్ బాస్కి రాకముందు ఈ 6 months లోపల ఉంటుంది. అవన్నీ చెప్పిన తర్వాత అది అడ్వాంటేజ్గా తీసుకొని సోనియా అట్లా అనడం కరెక్ట్ కాదు, అట్లా అనింది. నీకు ఫ్యామిలీ ఉంటే తెలుస్తుంది అంటే, ఒక ఫ్యామిలీ లేని వ్యక్తిని నీకు ఫ్యామిలీ లేదు అని అంటే ఎంత బాధపడుతుంది, అట్లా ఉండకూడదు. దానికి కొంచెం క్లాసిఫిక్ అని నాగార్జున గారు అదే పాయింట్ అంటుంది ఇక్కడ. సోనియా నీకు ఫ్యామిలీ ఉంటే తెలుస్తుంది అని అంటుంది. కొంచెం విష్ణుప్రియ బాధపడి ఉంటుంది, సపోర్ట్ చేశారు నాగార్జున గారు. నెక్స్ట్ శేఖర్ భాషని రెడ్లో పెట్టింది. లాస్ట్ వీక్లో జోకులు వేయలేదు అని నామినేషన్ చేశారు. ఈ వీక్లో లాస్ట్ వీక్లో జోకులు వేస్తున్నారని నామినేషన్ చేశారు. ఈ వీక్లో జోకులు వేయలేదని నామినేషన్ చేస్తున్నారు. జోకులు వేయాలో వేయకూడదో అర్థం కాకుండా చేస్తున్నారు. యష్మికే క్లారిటీ లేదు అసలు. యష్మి తన గేమ్ తనకే క్లారిటీ లేదు. శేఖర్ భాషని అట్లా అనడం తప్పు కదా. జోక్ వేస్తేనేమో వేయొద్దని, వేయకపోతే నేను వేసలేడని ఇట్లా నామినేషన్ చేసుకుంటా పోతే ప్రతిదానికి నామినేట్ చేయాల్సి వస్తుంది. శేఖర్ భాష ఇండైరెక్ట్గా నా భార్య గురించి సార్, నా భార్య సేఫ్గా ఉందా, డెలివరీ ఉంది అని ఇండైరెక్ట్గా నాగార్జున గారితో చెప్తే నాగార్జున గారు చెప్పారు, మీ భార్యకి హెల్దీ బేబీ బాబు పుట్టాడు అనగానే పిచ్చ ఆపేయాడు శేఖర్ భాషకి అయితే బూస్ట్ వచ్చినట్టు అనిపించింది. ఈ వారం గేమ్ అద్దరగొడతాడు అనిపిస్తుంది నాకైతే. ఆ న్యూస్ చెప్పగానే ఒక్కసారిగా మొత్తం ఏడ్చేసాడు. మొత్తం ఏడుపు ఆగట్లేదు, ఎమోషనల్ పీక్స్కి వెళ్ళిపోయింది. ఆ బూస్టింగ్ తోటి ఈ వారం గేమ్ అద్దరగొడతాడు అనిపిస్తుంది. లాస్ట్ వీక్లో కొంచెం డల్ అయ్యాడు. అదే వాళ్ళు ఎట్లున్నారో వాళ్ళ పక్కన నేను ఉంటే బాగుండు అనే దాంతో కొంచెం ఎమోషనల్గా అయ్యాడు. ఈ వీక్లో అయితే అద్దరగొడతాడు అనిపిస్తుంది, చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ వేరే క్లాన్లో ఎవరు బెస్ట్ అంటే నబిల్ అనింది యష్మి. వేరే క్లాన్లలో నీకు ఎవరు బెస్ట్ అని యష్మిని అడిగాడు. నబిల్ అని చెప్పింది. నబిల్ అవుట్ అయినప్పుడు ఏమో పిచ్చి ప్రార్థన చేసి ఎగిరి దుంకులాడి డ్యాన్స్ చేస్తుంది, ఇష్టం వచ్చినట్టు చేసి ఇప్పుడు నబిల్ అని పేరు చెప్తుంది. నబిల్ని అవుట్ చేసినప్పుడు పిచ్చి గంతులు వేసింది. ఇప్పుడు ఏమో నబిల్ అని పేరు చెప్తుంది. నెక్స్ట్ నైనిక నబిల్ని గ్రీన్లో పెట్టింది. రీజన్ ఏం చెప్పిందంటే కలిసి రావట్లేదని చెప్పింది. లక్కు కలిసి రావట్లేదని చెప్పింది. లక్కు కలిసి రాకపోవడం వల్ల అతనికి ఏమంటుంది అని చెప్తే నాగార్జున గారు ఏమంటున్నారు ఇక్కడ. నాగార్జున గారు నబిల్కు మీ టీం వల్లే సపోర్ట్ చేయలేదని నబిల్ బాధపడుతున్నాడు, మీరు అది గ్రహించలేదు అని నైనికతో చెప్పాడు.
అది నైన్కి అవునా నేను ఆయన కొంచెం ఓడిపోయాడు కదా, అది ఓడిపోయాడు కదా, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఇద్దామని నేను వెళ్ళలేదు, లేకపోతే నేను వెళ్ళినదాన్ని అని నైనిక మంచి రీజన్ చెప్పింది. విష్ణుని గ్రీన్లో పెట్టింది. చాలా స్ట్రాంగ్గా గేమ్ ఆడుతుంది, అందుకే గ్రీన్లో పెట్టానని చెప్పింది. విష్ణుకి పెద్ద ఏం రీజన్ లేని చెప్పాలి. ఇంకా ఆదిత్యను రెడ్లో పెట్టింది. ఆరెంజ్ గేమ్లో షేక్ చేయడం వల్ల మేము ఓడిపోయామని చెప్పింది. ఆదిత్య ఆరెంజ్ జ్యూస్ గేమ్ పెట్టారు కదా, ఆ జ్యూస్లో ఆడుతున్నారు. ఆ ఒక్క డ్రాప్ పడితే అది ఎవరేసినా అది కిందికి ఒలికిపోతుంది. ఆదిత్య వేసేటప్పుడు కొంచెం ఫింగర్స్ ఇట్లా 3 ఫింగర్స్ డ్రాప్స్ పడడం వల్ల అది ఒలికి కింద పడిపోయింది. అప్పుడు వాళ్ళు ఓడిపోయారు. దానికి రెడ్లో పెట్టినని చెప్పింది నైనిక. నెక్స్ట్ సీతని గ్రీన్లో పెట్టింది. ఫ్లాప్లో ఉన్నప్పుడు చాలా బాగా ఆడింది, అందుకే గ్రీన్లో పెట్టినని చెప్పింది. సీత అంతకుముందు ఆడిన గేమ్లో గెలిపించింది కదా, అందుకే స్ట్రాంగ్ ఉంది, బాగా ఆడింది, మా ఫ్లాప్ని అర్థం చేసుకొని అని సీతని గ్రీన్లో పెట్టింది. ఇక్కడ మణికంఠ గురించి యష్మి అడిగిందా లేదా అనేది వీడియో అప్పటి వరకు అప్పుడు చెప్పాడు నాగార్జున గారు, వీడియో తీసే వరకు ఉన్నానని. వీడియో ఇక్కడ తీసుకొచ్చారు, వీడియో చూపించారు. ఇక్కడ యాక్టింగ్ స్టార్ట్ చేసింది యష్మి. ఏమంటుందంటే 5 మెంబర్స్ ఆకలితో ఉంటారు, వాళ్ళు ఇద్దరే ఆకలితో ఉంటారు కాబట్టి 5 మెంబర్స్కి రావాలని నేను అట్లా చెప్పిన అని నాగార్జున గారితో చెప్తుంది. ఆ మాట ముందే చెప్పొచ్చు కదా, అక్కడ చెప్పలే, వీడియో చూపించిన తర్వాతే చెప్తుంది. వాళ్ళు 6 మంది ఉన్నారు, వాళ్ళు 6 మంది ఫుడ్ దొరికితే ఇద్దరికి దొరకకపోతే ఏం కాదు కదా అనే ఇంటెన్షన్లో చేసిన అని వీడియో చూపించిన తర్వాత చెప్తుంది. ఇక్కడ దొరికిపోయిందిగా యష్మి, అట్లా వేయడం ఎంతవరకు కరెక్ట్, అట్లా వేయడం తప్పు కదా. అప్పుడే ముందే ఇదే రీజన్ చెప్పింటే పాజిటివ్నెస్ వస్తుంది. ఇంకా ఓటు వేసే వాళ్ళకి కూడా కొంచెం అరే కరెక్ట్ మాట మీద ఉందిరా అని అనిపిస్తుంది. అక్కడ తప్పు చేసింది యష్మి. నెక్స్ట్ నాగార్జున గారు అది ఇందాక ఒప్పుకోవచ్చు కదా అని చెప్పారు. ఇదే అంటారు, ఎవరైనా ఇదే అంటారు కదా, ఇందాక ఒప్పుకొనింటే కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది. ఇంకా అరే చేసిన పాయింట్ కరెక్ట్గా ఒప్పుకుందని ఒప్పుకోలే. వీడియో చూపించిన తర్వాత ఏం చేస్తారు, దొంగనే అంటారు. వీడియో చూపించిన తర్వాత ఒప్పుకుంది. తన దొంగతనం అంతా అర్థమైపోయింది అందరికప్పుడే. యష్మి ఎందుకు ఒప్పుకోలేదని చెప్తే ఎందుకు చెప్పడం అని అనుకున్నా అని అంటారు. ఎందుకు చెప్పడం అని అనుకుంటున్నా అంటే జెన్యున్గా ఉన్నప్పుడు అన్నీ అక్కడే చెప్పాలి. మళ్ళీ తర్వాత చెప్తాను, నేను వీడియో చూపించినాక చెప్తా, ప్రూఫ్లు చూపించినాక చెప్తా అంటే అవ్వదు, అన్నీ అక్కడే చెప్పాలి. ఇదంతా అయిన తర్వాత కొంచెం ఏడ్చింది, యాక్టింగ్ స్టార్ట్ చేసింది కదా. యాక్టింగ్ స్టార్ట్ చేసి ఏడవడం ద్వారా నాగార్జున గారు కొంచెం సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడినారు. ఎందుకో నాకు అర్థం కాలేదు. యష్మికి కొంచెం సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడినారు. ఎక్కడ ఎందుకు అనిపించింది అని అంటే మణికంఠ అప్పుడే నిన్ననే చెప్పింది కానీ ఇప్పుడు గిట్ట చెప్పొచ్చు కదా అని వీడియో చూపించిన తర్వాత ఎందుకు చెప్పింది అని అంటే నాగార్జున గారు కొంచెం సపోర్ట్ చేస్తూ నువ్వు ఎట్లా మర్చిపోయినా తను అట్లా మర్చిపోయిందని కొంచెం సపోర్ట్ చేశాడు. సపోర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ నిఖిల్ క్లాన్ని చెప్పమన్నాడు. మణికంఠను గ్రీన్లో పెడుతున్నా అని చెప్పాడు. మణికంఠను గ్రీన్లో పెట్టి తను గేమ్ ఇంప్రూవ్ అవుతున్నాడు, అందుకే గ్రీన్లో పెట్టినా అని చెప్పిండు నాగార్జున గారు. యష్మి నైనిక చీఫ్లుగా ఫెయిల్ అయ్యారని చెప్పాడు. అది మణికంఠ అదంతా చెప్పాడు, అది అయిపోయింది. ఇప్పుడు నాగార్జున గారు యష్మి నైనిక నిఖిల్ని చీఫ్లుగా ఓడిపోయారు. నిఖిల్ కాదు, యష్మి నైనిక చీఫ్గా ఓడిపోయారు, ఇద్దరిని చీఫ్గా తీసేస్తున్నామని చెప్పాడు. వీళ్ళు రేషన్ని కాపాడుకోలేకపోయారు కదా, అందుకే మీరు చీఫ్గా ఓడిపోయారు, మిమ్మల్ని చీఫ్ నుండి తీసేస్తున్నా అని చెప్పాడు. నిఖిల్ని చీఫ్గా కంటిన్యూ చేస్తున్నాను అని చెప్పాడు. నిఖిల్ టాప్లోకి వచ్చాడు కదా, కొంచెం అన్నీ పాటించాడు. ఇప్పుడు సర్కుల్ ముట్టకూడదంటే ముట్టలేడు, ఫుడ్ తినకూడదంటే తినలేడు, రాగి జావ తాగుకుంటూ అట్లాగే ఉన్నాడు. కొంచెం గెలిచాడు, కంటిన్యూ చేసేవారు. నిఖిల్ని రేషన్ కాపాడుకోలేదా అని మిమ్మల్ని తీసేస్తున్నా అని చెప్పాడు నాగార్జున గారు. ఒక చీఫ్ ఉన్నాడు కాబట్టి ఇంకొక చీఫ్ కావాలి కాబట్టి మీరందరూ కలిసి ఇంకొక చీఫ్ని ఎన్నుకోవాలి అని వైట్ అండ్ బ్లాక్ కలర్స్ పెట్టారు. మీకు ఎవరు చీఫ్గా కావాలో వాళ్ళకు ఈ వైట్, కావాలనుకున్న వాళ్ళకు వైట్, వద్దనుకున్న వాళ్ళకి బ్లాక్ కలర్ దాంట్లో పోయండి అని చెప్పారు. దాంట్లో వస్తున్నారు. దాంట్లో పోయడంలో ఈ వీక్ నామినేషన్ పాయింట్కి ఈ ప్రక్రియ నుండి తీసుకుంటారు అందరూ. ఇది ఎందుకు పెడతారంటే సండే రోజు వాళ్ళకి నామినేషన్ రోజు పాయింట్లు కావాలి.
ఊరికి వదిలేస్తే వాళ్ళకి పాయింట్స్ రావు కదా. బిగ్ బాస్ టీం బాగా ఆలోచించి ఈ ఈ ప్రక్రియ పెడతారు. ఈ ప్రక్రియలోనే వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ దొరుకుతాయి. వాళ్ళు బ్లాక్ పెట్టారు అనుకో, నువ్వు బ్లాక్ పెట్టిన వాళ్ళని నామినేషన్ చేస్తారు. ఈ నామినేషన్కి ఎక్కువ రీజన్స్ దొరికేది ఇక్కడే కాబట్టి ఇది ఎంటర్టైనింగ్ ఉంటుంది కాబట్టి ఇది పెడతారు. ఇది పెట్టారు. ఫస్ట్ మణికంఠ విష్ణుని సపోర్ట్ చేశాడు. విష్ణు చీఫ్ కావాలని కోరుకున్నాడు. ఎందుకంటే ఒక రీజన్ చెప్పాడు, మంచిగా గేమ్ ఆడుతుంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పాడు. అవసరం లేనిది ఎవరంటే అభయ్ అవసరం లేదు, అభయ్ చీఫ్ అవ్వాల్సిన అవసరం లేదు అని ఒక రీజన్ చెప్పాడు. అయిపోయింది. నెక్స్ట్ నబిల్ మణికంఠ చీఫ్ కావాలని అనుకుంటున్నా అని చెప్పాడు. ఎందుకంటే ఒక రీజన్, తనకు ఒక రీజన్ చెప్పాడు. గేమ్ క్లారిటీ బాగుంది, ఫస్ట్లో ఏదో అట్లా చేశాడు కానీ గేమ్ క్లారిటీ అయితే మస్తుంది, చీఫ్ అయితే బాగుంటుంది అని అనిపిస్తుందని నబిల్ చెప్పాడు. ప్రేరణ అవసరం లేదని చెప్పాడు. ప్రేరణగా క్వాలిటీస్ లేవు, సంచాలకుగా ఫెయిల్ అయింది, చీఫ్ అయ్యే అర్హత లేదని చెప్పాడు. నెక్స్ట్ విష్ణుప్రియ మణికంఠ చీఫ్ కావాలని అనుకుంది. విష్ణుప్రియ అయితే అదే రీజన్ చెప్పింది. గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు, తను మాట్లాడే మాటల్లో చాలా క్లారిటీ ఉంది, అందుకే చీఫ్ అయితే కొంచెం బాగుంటుందని విష్ణుప్రియ చెప్పింది. ఆదిత్య ఓంని లీడర్షిప్ క్వాలిటీస్ లేవని చెప్పింది, అందుకే వద్దనుకుంటున్నా అని చెప్పింది. నెక్స్ట్ ఆదిత్య సీత చీఫ్ అయితే బాగుంటుందని, మంచిగా గేమ్ ఆడింది, ఈ వారంలో గేమ్ బాగా ఆడింది కాబట్టి చీఫ్ అయితే కొంచెం చీఫ్కు అర్హురాలు అని చెప్పింది. నెక్స్ట్ పృథ్వీ వద్దని చెప్పాడు. ఆదిత్య కదా, ఆదిత్య సీత. నెక్స్ట్ ప్రేరణ వద్దని చెప్పాడు. ప్రేరణకి అర్హత లేదు చీఫ్గా అని చెప్పాడు. నెక్స్ట్ ప్రేరణ అభయ్ చీఫ్గా అయితే బాగుంటుందని చెప్పి ఒక రీజన్ చెప్పాడు. ఎవరు వద్దనుకుంటున్నా అంటే ఆదిత్య ఓం వద్దనుకుంటున్నా, ఆదిత్య ఓంకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవని చెప్పింది ప్రేరణ. నెక్స్ట్ అభయ్ సోనియా చీఫ్ అయితే బాగుంటుంది, సోనియా డిఫెండ్ చేసుకునే విధానం చాలా బాగుంటుంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పాడు అభయ్. నెక్స్ట్ మణికంఠకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవు, మణికంఠని ఏం అవసరం లేదని చెప్పింది. నెక్స్ట్ పృథ్వీ అభయ్ చీఫ్ అయితే బాగుంటుంది అని చెప్పాడు. అభయ్కి కొంచెం మాట్లాడే క్లారిటీ బాగుంది, చీఫ్ అయితే నెగ్గుతాడు అనే రీజన్ చెప్పాడు. ఆదిత్యనే వద్దనుకుంటున్నాను అని చెప్పాడు. రీజన్ ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ లేవని చెప్పాడు అంతే. శేఖర్ భాష అభయ్ చీఫ్ అయితే బాగుంటుంది అని చెప్పాడు. అదే మాట్లాడే క్లారిటీ బాగుంటుంది, చీఫ్ అయితే బాగుంటుంది అని చెప్పాడు. నెక్స్ట్ సోనియాని వద్దని చెప్పాడు. సోనియాకు తనకు నచ్చని రీజన్ ఏదో చెప్పాడు. వీళ్ళందరూ ఎన్నుకోవడంలో అభయ్కి ఎక్కువ ఓట్లు పడ్డాయి. అభయ్ సెకండ్ చీఫ్గా అభయ్ అయ్యాడు. తర్వాత ఫస్ట్ సేవ్ అయింది నైనిక, నిఖిల్, వీళ్ళిద్దరిని సేవ్ చేశారు. మిగతా వాళ్ళు ఎవరెవరు సేవ్ అవుతారో రేపు చూపిస్తారు. ఇంకా మిగతా కొంచెం నాగార్జున గారు లాస్ట్లో ఒక మాట చెప్పారు, రేపు ఒక ట్విస్ట్ ఉంటుంది, అది రేపటి ఎపిసోడ్ చూద్దామని చెప్పారు. ఆ ట్విస్ట్ ఏంటో రేపు చూద్దాం. రేపటి ఎపిసోడ్ గురించి రేపు మాట్లాడుకుందాం. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.